స్టెల్లార్ రేస్ చూద్దాము. నక్షత్ర లోకాలు ప్లైడస్ అనే గ్రహం తాలూకా ఎనర్జీస్ అయితే మన మైండ్ని హీల్ చేస్తూ మన యొక్క సంబంధ బాంధవ్యాల్ని కూడా బెటర్ చేస్తుంది, వాటిని హీల్ చేస్తుంది. సిరియస్ నక్షత్ర లోకం అయితే గనక మన హృదయాలకి జాయ్, ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటుంది. వరయన్ నక్షత్ర లోకం అయితే మన యొక్క లోపలున్న ఇన్నర్ ఎమోషన్స్ని, ఇన్నర్ నెగటివిటీని కాంతిగా రూపపరివర్తనం చేస్తూ, అలాగే హేట్రెడ్, కోపం అనే దాన్ని కూడా రిలీజ్ చేయిస్తూ, డిప్రెషన్ని రిలీజ్ చేస్తూ, ప్రేమతత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే గెలాక్టిక్ సెంట్రల్ సన్ అయితే ఈ భూమి మీద ఈ మనకి జీవం ఉంది అంటే కారణం ద లైఫ్ ఫోర్స్, లైఫ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి వచ్చే లైట్ వల్లనే కారణం. మరి మన ఎవల్యూషన్కి ఉపయోగపడుతుంది, మన యొక్క హయ్యర్ సెల్ఫ్కి మనల్ని కనెక్ట్ చేస్తుంది. హయ్యర్ గోల్స్, ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవడానికి దానికి గైడెన్స్, దానికి కావాల్సిన ఎనర్జీస్ అన్నీ కూడా గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వస్తూ ఉంటాయి. అలాగే ఆండ్రోమెడా గెలాక్సీ గురించి మనం చెప్పుకోక్కర్లేదు, మనందరికీ ఎంతో ఇష్టమైన గెలాక్సీ. ఇక్కడ ఏంటంటే భౌతిక తలాల్ని ఎలా మార్చాలి అనే ఎనర్జీస్, ఈ భౌతిక తలంలో ఉన్న అనవసరమైన ఎనర్జీలని బెటర్మెంట్కి, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని, 3 డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ 5th డైమెన్షనల్గా ఎలా ఎదగాలి, ఆరోగ్యపరంగా కన్వెన్షనల్ మెథడ్స్ ఇలాంటివన్నిటి నుంచి ఆల్టర్నేట్ హీలింగ్ థెరపీస్లోకి ఎలా వెళ్ళాలి, రిలేషన్షిప్స్, బ్లడ్ లైన్ ఫ్యామిలీ నుంచి సోల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లోకి వెళ్ళడానికి, అలాగే అబండెన్స్ ఎంత అద్భుతంగా ఉండాలి అనే దానికి కూడా ఆండ్రోమెడా గెలాక్సీ యొక్క ఎనర్జీస్ ఉపయోగపడుతుంటాయి. మరి లైరా, ఇది మనకి మన యొక్క సృజనాత్మకత డెవలప్ అవ్వడానికి, ఎదగడానికి లైరా ఎనర్జీస్ ఉపయోగపడతాయి. ఇంకొకటి అంటారస్ మరియు అల్డబరాన్, ఈ 2 నక్షత్రాలు కూడా కలిసే ఉంటాయి, వీటి యొక్క ఎనర్జీస్ కూడా కలిసే యాంకర్ అవుతూ ఉంటాయి. ఇవి మనల్ని ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి.